నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈరోజు నేను ఆంధ్ర స్టైల్లో నాటుకోడి పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. నేను చూపించే రెసిపీస్ అన్నీ కూడా చాలా సింపుల్గా త్వరగా అయిపోయేలా చూపిస్తున్నానండి. మీకు లాంగ్ ప్రాసెస్ కాకుండా, కిచెన్లో ఎక్కువసేపు ఇబ్బంది పడకుండా చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తాను. నేను చేసే రెసిపీస్ అన్నీ కూడా చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఈజీగా ఉంటాయి. ఆంధ్ర నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూద్దామా? దానికోసం నేను ఇక్కడ 1 kg నాటుకోడి తెప్పించుకున్నాను. ఈ నాటుకోడిని ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. దీనికి మసాలా కోసం నేను ఇక్కడ ఒక 2 స్పూన్ల గసాలు తీసుకుంటున్నాను. అలాగే ఒక 3 స్పూన్ల ధనియాలు. 1 kgకి మసాలా సరిపోతుంది. అలాగే కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి అయినా పర్లేదు, పచ్చిదైనా పర్వాలేదండి. అలాగే ఒక 9 లవంగాలు, 1 స్పూను సాజీరా, ఈ మాత్రం దాల్చిన చెక్క, ఒక 4 ఇలాచీలు, అలాగే ఫ్రెష్గా తెచ్చుకున్న అల్లం వెల్లుల్లి, ఒక 2 ఉల్లిపాయలు, అలాగే ఒక 10 పచ్చిమిర్చి. వాటిని అన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఉల్లిపాయ మాత్రం క్రష్ చేసుకోవాలంతే. ఇప్పుడు మనం కుక్కర్ గిన్నె తీసుకొని ఒక 6 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం. నూనె కొంచెం వేడవగానే మనం రుబ్బి పెట్టుకున్న మసాలానంతా కూడా వేసి మంచిగా ఒకసారి ఆ పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఉల్లిపాయ మసాలా 2 కలిపి వేసేసుకోవాలండి. అదొకసారి ఇదొకసారి అవసరం లేదు. చాలా మంది చికెన్ని 4-5 సార్లు కడుగుతారండి. అలా కడగకూడదు. అలా కడిగితే కర్రీ టేస్టీగా ఉండదు. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1/2 స్పూను పసుపు, అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు ఒక 3 టీ స్పూన్ల కారం వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాం. నేను మసాలాలన్నీ కూడానండి ఏవి కూడా ఫ్రై చేయలేదు. ముందుగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం నూనెలో వేసేస్తే అవే ఫ్రై అయిపోతాయి. 2 సార్లు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని మంచి కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెడదాం. మూత పెట్టిన తర్వాత చూడండి, ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చి మసాలా కొంచెం వేగింది. ఇంకాస్త వేగితే సరిపోతుంది. ఇలా ఒక్కసారి తిప్పుకొని మనం కడిగి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసుకోవాలి. చికెన్ అంతా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కొంచెం సేపు ఈ మసాలా అంతా కూడా చికెన్కి పట్టేలాగా మగ్గనిద్దాము. ఈ టైంలో ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. చూడండి, ఒకసారి ఇలా కింద నుంచి పైకి చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనిద్దాము. కుక్కర్ విజిల్ పెట్టేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఉండాలండి స్టవ్. తర్వాత మీరు కుక్కర్ విజిల్ పెట్టిన తర్వాత అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఆ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా మగ్గనిద్దాం. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మీకు ఆయిల్ అంతా కూడా కొంచెం సపరేట్ అయినట్టు కనిపిస్తుంది కదా. అప్పుడే ఇంకా కాలేదండి, మసాలా ఇంకా పచ్చివాసన పోలేదు. ఇంకొంచెం సేపు పెట్టుకుందాం. చూడండి, ఇంకొక 5 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి మసాలాలో ఉన్న పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దాకా మనం వాటర్ వేయలేదు కదా, ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ ఒక 4 గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నానండి. 1 kgకి 4 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది. ఎక్కువైతే మరి పల్చగా అయిపోతుంది. అలాగే దీంట్లో కొన్ని పచ్చిమిర్చి వేసేసి ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టి ఒక 8 విజిల్స్ రానిద్దామండి. ఈ ఆంధ్ర స్టైల్ నాటుకోడి పులుసులో టమాటాలు వేయరండి, వేయకూడదు కూడా. వేస్తే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. అందుకే టమాటాలు వేయకూడదు. మనం వేసిన మసాలాతోటి గ్రేవీ వస్తుంది. చూడండి, ఒక 8 విజిల్ తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత మనం మూతని ఓపెన్ చేద్దాం. చూడండి, ఆయిల్ అంతా బయటకు వచ్చి ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది. పులుసు ఈ మాత్రం పల్సగా ఉండాలి. ఇలా ఉంది కదా, కొంచెం సేపు అయిన తర్వాత ఇది చిక్కబడుతుంది. ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది. ఇంకా మనం దీన్ని కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవడమే. కొత్తిమీర వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేయండి. చూడండి, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. వేడి వేడి అన్నంతో, బగారా రైస్తో, లేదంటే కొత్తిమీర రైస్, జీరా రైస్, మీరు దేంట్లో కన్నా తినండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. నా స్టైల్లో ఆంధ్ర నాటుకోడి పులుసు అయితే తయారైపోయింది. ఇక వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ, లేదంటే ఏదన్నా పండగలప్పుడు కానీ, ఏదన్నా స్పెషల్ అకేషన్లో ఈ నాటుకోడి పులుసు ఇలా చేసుకొని తినండి. మీకు సింపుల్గా, ఈజీగా, చాలా తొందరగా అయిపోతుంది. మసాలాలు ఏవి వేయించుకోవాల్సిన అవసరం లేదండి. అన్నీ ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.
ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.